ఈ వీడియో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే డిస్క్రీట్ పార్టికల్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎలా మెజర్ చేయాలి, ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడదాం. నా పేరు శివకుమార్. లెట్ స్టార్ట్. సెంటర్ ఆఫ్ మాస్. మరి ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాన్ని ఎందుకు మనం నేర్చుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఏంటి అనేది ఒక ఐడియా తెచ్చుకుందాం. ఇప్పుడు మీరు మెకానిక్స్లో చాలా చాప్టర్లు చదివారు. ఏం చదివారు? మోషన్ ఏ స్ట్రైట్ లైన్ చదివారు, మోషన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ, పవర్, ఇవన్నీ చాప్టర్స్ చదువుకుంటూ వచ్చారు. ఈ చాప్టర్స్ అన్నింటిలోని మీరు ఆబ్జెక్ట్ అన్నామనుకో ఏం తీసుకుంటావు? ఒక పాయింట్ తీసుకుంటావు. అంటే యూ స్టడీడ్ ఆల్ అబౌట్ ఏ పాయింట్ ఆబ్జెక్ట్. లాస్ ఆఫ్ మోషన్ చదివారు, F=ma, ఇవన్నీ కూడా చదివారు కదా. అవన్నీ కూడా ఏంటి? అబౌట్ పాయింట్ ఆబ్జెక్ట్. ఒక పాయింట్ కింద, అంటే కన్సిడర్ ఎలిఫెంట్ అన్నాను అనుకో, పాయింట్ కన్సిడర్ చేస్తావు. కన్సిడర్ ఏ క్యాట్ అన్న, పాయింట్ అంటావు. కన్సిడర్ ఏ బస్ అన్న, పాయింట్ అంటావు. కన్సిడర్ ఏ లారీ అన్న, పాయింట్ అంటావు. ఏదైనా నువ్వు ఒక పాయింట్ అంటావు, అవునా? ఆ పాయింట్ మీద ఫోర్సెస్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయని స్టడీ చేసి చేస్తున్నావు. కానీ రొటేటరీ మోషన్కి వచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంది, దాని యొక్క మెకానిక్స్ అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకోవాలంటే కన్సిడర్ ఏ ఫ్యాన్ అంటే టక్మన్ నువ్వు ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ ఎక్కడ రొటేట్ అవుతుంది? కుదరదు కదా. సో ఈ మోషన్స్ కన్సిడర్ చేసుకో. కొన్ని మోషన్స్ చదవడానికి నువ్వు ఎక్స్టెండెడ్ నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకోవాలి. ఫ్యాన్ని ఫ్యాన్ కింద కన్సిడర్ చేసుకున్నప్పుడే దాని రొటేటరీ మోషన్ నువ్వు స్టడీ చేయగలవు. అలా కాకుండా ఫ్యాన్ మెకానిక్స్ చదువుతా అని చెప్పి నువ్వు దాన్ని ఒక పాయింట్ కింద కన్సిడర్ చేసుకున్నావు, ఇంకా రొటేషన్ ఏముంటుంది దాంట్లో, అవునా కదా. సో పాయింట్ ఆబ్జెక్ట్ కింద ప్రతిసారి అన్నింటినీ కన్సిడర్ చేసుకుని దాని మెకానిక్స్ చదవడానికి కుదరదు. సో మనం రొటేటరీ మోషన్ చదువుకోవాలంటే మనం ఎక్స్టెండెడ్ నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్ని, అంటే ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఒక్క పార్టికల్ కాదు. ఇక్కడ మనం ఒక పార్టికల్ గురించి చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, చాలా పార్టికల్స్. సో ఒక బాడీ, ఒక రిజిడ్ బాడీ అని కన్సిడర్ చేసుకున్నాం. రిజిడ్ బాడీ అని కన్సిడర్ చేసుకున్నాము అంటే ఆ బాడీలో చాలా పార్టికల్స్ ఉంటాయి. వాటిని సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటాం. సో ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్తో ఎలా డీల్ చేయాలి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అప్పుడు దాన్ని మెకానిక్స్ మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి మంచి టూల్ మన సెంటర్ ఆఫ్ మాస్. అర్థమవుతుందా? సో ఒక చాలా ఎక్స్టెండెడ్ బాడీ ఉన్నప్పుడు, మొత్తం ఎక్స్టెండెడ్ బాడీ కన్సిడర్ చేసుకోవాలన్నప్పుడు, రొటేటరీ మోషన్ చదువుకోవాలి దాని మీద అని అనుకునేటప్పుడు మనం దాని యొక్క మొత్తం బాడీ షేప్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆ బాడీ షేప్ మొత్తం ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు అది మొత్తాన్ని మనం ఏమన్నా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, అదొక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కింద తీసుకుంటాం. ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్కి మనం సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడం ద్వారా మన మెకానిక్స్ని ఎలా ఈజీ చేస్తాం. ఫిజిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ అవర్ లైఫ్ ఈజీ, మేకింగ్ అస్ టు అండర్స్టాండ్ థింగ్స్ ఈజీలీ కదా. సో సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడం ద్వారా మన ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మనకి ఈజీగా ఎలా అర్థం అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? రైట్. ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ గురించి చూద్దాం. ఒక డిస్క్ కన్సిడర్ చేసుకుంటాం. ఒక డిస్క్, ఈ డిస్క్ ఈ సర్ఫేస్ మీద రోల్ అవుతుంది. రోల్ అవుతుంటే కాసేపటికి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఓకే, కాసేపటికి ఇక్కడికి వచ్చింది ఆ డిస్క్. ఈ విధంగా రోల్ అవుతుంది సర్ఫేస్ మీద. ఇప్పుడు సెంటర్ తీసుకున్నాం అనుకో, సెంటర్ ఒకటి తీసుకో, ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకో, రిమ్ మీద ఒక ఏ అనే పాయింట్ తీసుకో. ఈ రిమ్ మీద ఉన్న ఏ పాయింట్ ఏం చేస్తుంది? ఈ విధంగా వచ్చింది అనుకుందాం, ఇక్కడ వచ్చింది అనుకుందాం. ఇది ఆ తర్వాత ఇలా ఫాలో అవుతుంది. దీని ఒక సైక్లాయిడ్ పాత్ అంటాం. అర్థమైంది? ఒక సైక్లాయిడ్ పాత్ ఫాలో అవుతుంది. అలాగే బి అనే పాయింట్ని కూడా తీసుకుంటే ఏదో పాయింట్. అర్థమైందా? ఈ విధంగా ఒక డిఫికల్ట్ పాత్ ఫాలో అవుతున్నాయి. అవి ఇలా రోల్ అవుతూ వెళ్తుంది ఒక డిస్క్. నీకు ఈ పాయింట్స్ అనేవి ఒక డిఫికల్ట్ పాత్ని ఫాలో అవుతా ఉన్నాయి. అదే సెంటర్ తీసుకున్నాం అనుకో, సెంటర్ ఎలా వెళ్తుంది? స్ట్రైట్గా, దానికి ఏ సంబంధం లేదు, శుభ్రంగా స్ట్రైట్గా వెళ్తుంది, సింపుల్గా వెళ్తుంది. అవునా? సో ఇక్కడ సి ఫాలోస్ సింపుల్ పాత్ అండ్ రిమైనింగ్ ఆల్ ఫాలోస్ ఏ కాంప్లికేటెడ్ పాత్స్. అర్థమైందా? సో ఏదైనా ఒక బాడీ రొటేట్ అవుతూ రోల్ అవుతూ వెళ్తుంది, అర్థమైందా? లేకపోతే ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వెళ్తున్నాయి అంటే నీకు ఒక పార్టికల్ ఒక సింపుల్ పాత్ని ఫాలో అవుతుంది. ఒక పాయింట్ సింపుల్ ట్రాన్స్లేటరీ పాత్ని ఫాలో అవుతుంది. ఫాలోస్ ఏ ట్రాన్స్లేటరీ
path, as if all the force acts on it. అంత ఫోర్సు కూడా దాని మీదే అప్లై అవుతున్నట్టుగా ఒక ట్రాన్స్లేటరీ మోషన్ని ఫాలో అవుతూ ఉంటుంది ఒక పాయింట్. ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఆ పాయింట్ మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. అంటే మిగతావన్నీ కూడా కాంప్లికేటెడ్ పాత్ని ఫాలో అయినా ఒక పాయింట్ మాత్రం సింపుల్ ట్రాన్స్లేటరీ పాత్ని ఫాలో అవుతుంది. దాన్నే మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాము. క్లియర్గా ఉందా? అది ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి? ఈ పాత్ మనకి తెలిసిన పాత్. ఒక ఫోర్స్ అంతా కూడా సెంటర్ ఆఫ్ మాస్ మీద అప్లై అవుతుంది అంటే, ఒక పాయింట్ మీద అప్లై అవుతుంది అంటే దాని యొక్క మెకానిక్స్ మనం ఇప్పుడు దాకా చదువుకున్న మెకానిక్స్ అప్లై చేసి దాని యొక్క మోషన్ని అర్థం చేసుకోవచ్చు. వన్స్ నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ యొక్క మోషన్ అర్థం చేసుకున్నావు అంటే యూ అండర్స్టూడ్ ద ట్రాన్స్లేటరీ మోషన్ ఆఫ్ ది బాడీ. నువ్వేం అర్థం చేసుకున్నావు? ట్రాన్స్లేటరీ మోషన్ ఆఫ్ ద బాడీ అర్థం చేసుకున్నావు. సో సెంటర్ ఆఫ్ మాస్ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్ మోషన్ గివ్స్ as translational motion of entire body, whole body. సో హోల్ బాడీ యొక్క ట్రాన్స్లేటరీ మోషన్ మనకు అందిస్తుంది సెంటర్ ఆఫ్ మాస్. తర్వాత మిగతా వాటి గురించి అర్థం చేసుకోవడానికి ఇప్పుడు బయట నుంచి నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ చూసి దాన్ని అర్థం చేసుకుంటావు. అంటే బాడీ యొక్క ట్రాన్స్లేటరీ మోషన్ అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకున్నాక వెళ్ళి సెంటర్ ఆఫ్ మాస్ మీద కూర్చో. అంటే యు సీ ద సిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ ఆఫ్ మాస్. ఏం చేస్తున్నాడు? అబ్జర్వర్ వెళ్ళి సెంటర్ ఆఫ్ మాస్ మీద కూర్చుంటున్నాడు. కూర్చుని సిస్టమ్ మొత్తాన్ని సెంటర్ ఆఫ్ మాస్ ద్వారా చూస్తున్నాడు. అప్పుడు మిగతావన్నీ ఏం చేస్తున్నాయి? జస్ట్ రొటేటరీ మోషన్ చేస్తున్నాయి. మిగతావన్నీ రొటేషనల్ మోషన్ చేస్తున్నాయి. రొటేషనల్ మోషన్ అప్లై చేసుకుని మనం మిగతావన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ని అర్థం చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ ది ట్రాన్స్లేటరీ మోషన్ ఆఫ్ ది సిస్టమ్. అది అర్థమైన తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ మీదకి ఎక్కి కూర్చుని మిగతా సిస్టమ్ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్ టు ఫైండ్ what is the center of mass of system of particles of bodies. సో బాడీస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అది ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ పాయింట్స్ రాసుకోండి ఫస్ట్. సెంటర్ ఆఫ్ మాస్ టెక్నికల్గా చూద్దాం. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ బాడీ ఆర్ ఎ సిస్టమ్ ఈజ్ ఎ పాయింట్. వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఎ పాయింట్. It's a point where the entire mass is supposed to be concentrated. అంటే ఇప్పుడు ఒక డిస్క్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క ఎంటైర్ మాస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయింది అనుకోవాలి? సెంటర్ దగ్గర కాన్సన్ట్రేట్ అయింది అనుకోవాలి. సో ఆ సెంటర్ని మనం ఏమంటున్నాం? సెంటర్ ఆఫ్ మాస్ అంటున్నాం. సో ఈ సపోజ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్ టు డిస్క్రైబ్ ఇట్స్ ట్రాన్స్లేటరీ మోషన్. ఎందుకు మనం సపోజ్ చేస్తామంటే టు డిస్క్రైబ్ ఇట్స్ ట్రాన్స్లేటరీ మోషన్. దాని యొక్క ట్రాన్స్లేటరీ మోషన్, డిస్క్ యొక్క ట్రాన్స్లేటరీ మోషన్ని మనం అర్థం చేసుకోవడానికి వీఆర్ సపోజింగ్ ఆల్ ద మాస్ at its one point, and that one point is center, and we call that center as center of mass. అర్థమవుతుందా? అది టు డిస్క్రైబ్ ఇట్స్ ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ క్యారెక్టరైజెస్ మోషన్ ఆఫ్ ఏ హోల్ బాడీ. అయితే ఇక్కడ పాయింట్ని నేను అండర్లైన్ చేశాను. ఎందుకు పాయింట్ని అండర్లైన్ చేశానంటే ఇక్కడ డిస్క్ దగ్గర అయితే ఇక్కడ మాస్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది సెంటర్ దగ్గర. కానీ ఒకవేళ ఇది రింగ్ అనుకోండి, రింగ్ కూడా మనకి సెంటర్ దగ్గరే కదా. we consider all the mass of the ring at its center. కానీ యాక్చువల్గా సెంటర్ దగ్గర మాస్ ఉందా? లేదు, డిస్క్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్స్ షూ మ్యాగ్నెట్ తీసుకున్నాం. దిస్ ఇస్ హార్స్ షూ మ్యాగ్నెట్. దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎక్కడో ఉంటుంది. దానికి సెంటర్ ఆఫ్ మాస్ అక్కడ ఉంది. ఆ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఒరిజినల్గా మాస్ ఉందా? లేదు. సో ఇట్ ఈస్ ఎ పాయింట్. అంతేగాని అక్కడ ఒక మాస్ ఉండాలి అనే ఏమీ లేదు. సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర మాస్ ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అర్థమైందా? ఉండాలి అని ఏమీ లేదు. డిస్క్కి ఉంది, హార్స్ షూ మ్యాగ్నెట్కి లేదు, రింగ్కి లేదు. అలాగా ఇక ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి మోషన్ ఆఫ్ ఇండియన్ క్లబ్ ఉంది. ఒక ఇండియన్ క్లబ్ తీసుకుని దాన్ని ఈ విధంగా విసిరితే ఎలా వెళ్తుందో చూడండి. అక్కడ ఆ పాత్ చూడండి, ట్రజెక్టరీ చూడండి. ఒక పాయింట్ మంచి పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంది. ఒక పాయింట్ ఏం చేస్తుంది? మంచి ఒక పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంది. కానీ మిగిలిన పాయింట్స్ ఏం చేస్తున్నాయి? క్రేజీ పాత్ని ఫాలో అవుతున్నాయి. అర్థమవుతుందా? ఒక ఆర్బిట్రరీ పాత్, ఒక డిఫరెంట్ పాత్ని, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాత్ని ఫాలో అవుతూ ఉంటాయి.
మీకు అక్కడ ఎగ్జాంపుల్గా చూడొచ్చు, మీరు అక్కడ పాయింట్స్ ఎలా ఫాలో అవుతున్నాయి. కానీ ఒక పాయింట్ మాత్రం నీట్గా మనం ఒక పాయింట్, ఒక చిన్న రాయి తీసుకుని దాన్ని విసిరితే ఎలా అయితే పారాబోలిక్ పాత్లో ఫాలో అవుతుందో అదే పాత్ని సింపుల్ ట్రాన్స్లేటరీ పాత్ర ఫాలో అవుతుంది. దాట్ పాయింట్ హూ ఈజ్ ఫాలోయింగ్ ఎ సింపుల్ ట్రాన్స్లేటరీ మోషన్. You can consider whole mass at that point to understand it's a translatory motion. దాని యొక్క ట్రాన్స్లేటరీ మోషన్ అర్థం చేసుకోవడానికి యూ కెన్ కన్సిడర్ హోల్ మాస్ at that point and that point is called center of mass of the body. So it is very useful. So our next thing ఏంటి, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఎలా కనుక్కోవాలి. అవి డిస్క్రీట్ పార్టికల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కంటిన్యూస్ బాడీ అయి ఉండొచ్చు. ఈ వీడియోలో మనం డిస్క్రీట్ పార్టికల్స్కి ఎలా కనుక్కోవాలో ఫస్ట్ చూద్దాం. కంటిన్యూస్ పార్టికల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కంటిన్యూస్ బాడీస్కి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో మాత్రం అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టు ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిస్క్రీట్ పార్టికల్స్. అంటే 2 పార్టికల్స్ ఉన్నాయి, సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలి. 3 పార్టికల్స్ ఉన్నాయి, సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలి. ఈ విషయాల గురించి మాట్లాడదాం. నోట్ చేసుకోండి, ఇది పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 2 పార్టికల్ సిస్టమ్. మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఒక 2 పార్టికల్ సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఏ విధంగా కనుక్కోవాలో స్టార్ట్ చేద్దాం. ఓకేనా, చాలా జాగ్రత్త చూడండి. ఒక 2 పార్టికల్స్ తీసుకుంటాం. ఫస్ట్ పార్టికల్ లెట్ us టేక్ m1, సెకండ్ పార్టికల్ లెట్ us టేక్ m2. అవి పార్టికల్స్. ఓకే, నేను చూపించడానికి కొద్దిగా పెద్దగా చూపించాను, కానీ అవి పార్టికల్స్. ఒక ఎక్స్ యాక్సిస్ ఇలా ఉంది అనుకుందాం. ఇక్కడ ఎక్కడో ఆరిజిన్ తీసుకుందాం, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఆరిజిన్ తీసుకుంటున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్. ఓకేనా, ఈ ఎక్స్ యాక్సిస్ మీద దీని కోఆర్డినేట్స్ ఎంత అంటే x1 కోఆర్డినేట్స్ ఎంత, m1 యొక్క కోఆర్డినేట్స్ x1 కోఆర్డినేట్. అలాగే m2 యొక్క కోఆర్డినేట్ ఎంత అంటే యూ కెన్ గెస్ ఇట్ ఈస్ x2. వీటికి సెంటర్ ఆఫ్ మాస్ వాటి రెండింటికి మధ్యలో ఉంటుంది. మధ్యలో అంటే ఎక్కడో దగ్గర ఉండొచ్చు, వి డోంట్ నో, కానీ ఇక్కడ ఎక్కడో ఉంటుందని మాత్రం తెలుసు. 2 విషయాలు మనకు తెలియాలి సెంటర్ ఆఫ్ మాస్ గురించి. సెంటర్ ఆఫ్ మాస్ లైస్ ఇన్ ద బౌండరీ ఆఫ్ సిస్టమ్కి బౌండరీలో ఎక్కడో దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. సో ఈ m1కి m2కి మధ్యలో ఎక్కడో ఉంటుంది, ఆ విషయం ఒకటి తెలుసు. నెక్స్ట్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ విల్ బి నియరర్ టు ద హెవియర్ మాస్. చూడండి, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, సెంటర్ ఆఫ్ మాస్ లైస్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ సిస్టమ్. అదొకటి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ మాస్ విల్ బి నియరర్ టు ద హెవియర్ మాస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెవియర్ మాస్కి దగ్గరగా ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ అనేది, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ సపోజ్ టు హ్యావ్ ఆల్ ద మాస్ ఎట్ ఇట్స్ పాయింట్. అర్థమైందా, అక్కడ అంత మాస్ ఉండేలాగా మనం తీసుకోవాలి అంటున్నాం. సో న్యాచురల్గా మనకి హెవియర్ మాస్ ఉండే దగ్గరికి ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది కదులుతూ ఉంటుంది. సెంటర్ ఆఫ్ మాస్ అనేది హెవియర్ మాస్కి దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ m1 అనేది హెవియర్ మాస్ అనుకుందాం. లెట్స్ అజ్యూమ్ m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2. సో సెంటర్ ఆఫ్ మాస్ విల్ బి నియరర్ టు m1. సో ఇక్కడ ఎక్కడో దగ్గరగా ఉంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ తీసుకోండి. సెంటర్ ఆఫ్ మాస్ CMని ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా, చీఫ్ మినిస్టర్ అక్కడ ఉన్నాడు అనమాట. హెవియర్ మాస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతా ఉంటాడు చీఫ్ మినిస్టర్. అర్థమైందా, అది దీని పొజిషన్ ఏంటి, దీని పొజిషన్ ఇది, దీని పొజిషన్ ఇది. మరి దీని పొజిషన్ ఏంటి అంటే దీని పొజిషన్ XCM అంటాం. వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ దట్ XCM. So if you know the position of m1, if you know the position of m2, if you know 2 particles position, you have to able to find what is the position of the center of mass. Center of mass యొక్క పొజిషన్ ఏంటో కనుక్కోగలగాలి. అర్థమైందా, అది రైట్. లెట్ us assume the distance from this m1 is r1. m1 నుంచి r1 డిస్టెన్స్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంది అనుకుందాం. అలాగే m2 నుంచి r2 డిస్టెన్స్లో మాస్ ఉంది అనుకుందాం. ఈ r అనేది ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ది పార్టికల్. r అనేది ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద పార్టికల్. r అనేది ఎవరికి తక్కువగా ఉంటుంది, హెవియర్ మాస్కి r తక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ r ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m. దట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. r ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m. హెవియర్ మాస్కి r తక్కువగా ఉంటుంది, దానికి దగ్గరగా ఉంటుంది. సో r1 అనేది తక్కువ ఉంది, r2 ఏమో ఎక్కువ ఉంది, అందుకే. ఓకేనా, రైట్. సో దాన్ని బట్టి ఏం రాయొచ్చు చూడండి, r ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m కాబట్టి దట్ ఎంప్లాయిస్ mr ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. mr కాన్స్టెంట్ అన్నాము అంటే m1 r1 ఈజ్ ఈక్వల్స్ టు m2 r2. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా.
సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ R1 అండ్ R2 అంటే M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2 R2. గాట్ ఇట్? రైట్. ఇప్పుడు డయాగ్రామ్ నుంచి పొజిషన్స్లో కాకపోతే నాకు ఆర్లో కాదు, నాకు కావాల్సింది పొజిషన్. వాట్ ఈజ్ XCM అనేది తెలియాలి నాకు. ఇఫ్ ఐ నో X1 X2 ఐ నీడ్ టు ఫైండ్ XCM. సో ఈ R1 ఎలా రాసుకోవచ్చు? XCM మైనస్ X1 అని రాసుకోవచ్చుగా. సో చూడండి, M1 ఇంటూ ఈ R1 బదులు ఏం రాసుకోవచ్చు? XCM మైనస్ X1 అని తీసుకోవచ్చు. సో XCM మైనస్ X1 ఈజ్ ఈక్వల్స్ టు, అలాగే M2 ఇంటూ R2 బదులు ఏం రాసుకోవచ్చు? X2 మైనస్ XCM. సో M2 ఇంటూ X2 మైనస్ XCM. జాగ్రత్తగా చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. R1 అంటే XCM మైనస్ X1, R2 అంటే X2 మైనస్ XCM. జాగ్రత్త చూడాలి. ఇప్పుడు దీని నుంచి XCM రాసామనుకోండి. సో XCM ఈజ్ ఈక్వల్స్ టు M1 X1 ప్లస్ M2 X2 బై M1 ప్లస్ M2. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీస్ టూ ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో R1 is the distance from the M1 అయితే M1 R1 is equals to M2 R2. దీని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవచ్చు. సో వాట్ ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏం చెప్తాం? M1 X1 ప్లస్ M2 X2 బై M1 ప్లస్ M2. అర్థమైందా? నోట్ చేసుకోండి. సో M1 M2 అనే టూ పార్టికల్స్ ఉన్నాయి. దే ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ D అనే డిస్టెన్స్ సపరేట్. పొజిషన్ X1 X2 అయితే XCM ఫార్ములా ఏంటి? XCM ఈజ్ ఈక్వల్స్ టు M1 X1 ప్లస్ M2 X2 బై M1 ప్లస్ M2. ఇది పక్కన పెట్టండి. ఇఫ్ యూ నో X1 X2 యూ కెన్ ఫైండ్, దట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ తెలుసు D అని, అంటే ఆ రెండు ఎంత డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉన్నాయో నీకు తెలుసు. ఇక్కడ ఎక్కడో సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏమవుద్ది? R1. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత? R2. ఐ వాంట్ టు ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ M1 ఇఫ్ యూ నో D దగ్గర నుంచి తెలిస్తే నేను ఈ R1 కనుక్కోగలగాలి. ఎందులోని? D టర్మినాలజీలో Dతో కనుక్కోగలగాలి. అర్థమైందా? వాట్ ఈస్ D హియర్? D ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ M1 అండ్ M2. మనం R1 ఫార్ములా తెలుసు, M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2 R2. సో ఐ వాంట్ R1. నాకు ఇందులో కావాలి, డీలలో కావాలి. అప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త చూడండి. M2 ఇంటూ R2 బదులుగా ఏం రాసుకోవచ్చు? దీని నుంచి D మైనస్ R1 అని రాసుకోవచ్చు. అవునా? సో అలా రాసుకుంటే చూడండి, అప్పుడు R1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? R1 ఈజ్ ఈక్వల్స్ టు M2D బై M1 ప్లస్ M2. అంతేనా? ఇప్పుడు ఇది మల్టిప్లై చేసామనుకో, M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2D మైనస్ M2 R1. ఇది ఇటు వచ్చేసింది అనుకోండి, కిందకి తీసుకెళ్తే M2D ఇంటూ M1 ప్లస్ M2. అలా కాదు, R2 కావాలి. R2 ఈజ్ ఈక్వల్స్ టు ఎప్పుడు ఏమవుతుంది? M1D బై M1 ప్లస్ M2. చూసారా అలా డివైడ్ చేయాలో? సో ఇఫ్ యూ నో ద డిస్టెన్స్ యూ కెన్ డైరెక్ట్లీ అప్లై దీస్ ఫార్ములాస్. దీని నుంచి కూడా దాన్ని తీసుకురావచ్చు. ఏముంది? టేక్ ఆరిజిన్ అట్ M1. ఆరిజిన్ నువ్వేం తీసుకుంటున్నావు? M1 దగ్గర తీసుకుంటున్నావు. ఆరిజిన్ M1 దగ్గర తీసుకుంటే నీకు M1 దగ్గర నుంచి కావాలి కదా. M1 దగ్గర ఆరిజిన్ తీసుకుంటే X1 ఏమవుద్ది? 0. వాట్ ఈజ్ X2? ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఎంత? D. అంటే X2 ప్లేస్లో ఏం పెడతావు? D పెడతావు. అప్పుడు XCM. సో XCM ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది? M2D బై M1 ప్లస్ M2. అంటే నువ్వు ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావో కన్సిడర్ దట్ యాజ్ ఆరిజిన్. ఓకేనా? అది కూడా చూపిస్తా చూడండి. కన్సిడర్ origin at M1, then what happens? X1 is equal to 0, X2 is equal to D. So put this in this equation, then this equation will give you XCM is equals to M2D by M1 plus M2. ఇలా కూడా నువ్వు ఆలోచించవచ్చు. ఇదేం కొత్త ఈక్వేషన్ కాదు మనం చేసింది, ఏమి దీని నుంచి రాసేదే. అర్థమైందా? ఇంకో డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూసామంతే. సో ఇఫ్ యూ కన్సిడర్ ఆరిజిన్ అట్ M1 యూ కెన్ ఈజీలీ ఫైండ్. సో ఎప్పుడైతే నువ్వు ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకున్నావు అనుకో, ఈజీ అనమాట. అర్థమైంది? నీకు ఎక్కడి నుంచి కావాలో దాన్ని నువ్వు ఆరిజిన్ అనుకో. సో M1 నుంచి కావాలి, దీన్ని ఆరిజిన్ అనుకో. M2 నుంచి కావాలి, దీన్ని ఆరిజిన్ అనుకో. అప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. అర్థమవుతుందా? ఆ విధంగా నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ చేద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వన్ ఎగ్జాంపుల్,
distance between 2 kg and 4 kg particles is 20 centimeters. Then find distance of center of mass from 2 kg particle. అది 2 kg పార్టికల్ నుంచి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో లెట్స్ టేక్ 2 పార్టికల్స్ హియర్. 2 kg 4 kg separated by distance 20 centimeters. సో 2 kg నుంచి కావాలి కాబట్టి R1 is equals to m2d by m1 plus m2. m2 ఎంత 4, distance is 20. I keep that as centimeters. సో ఆన్సర్ కూడా సెంటీమీటర్స్లో వస్తుంది. by 2 plus 4. So 4 into 20 by ఇదంతది 6. So 2 times 3 times. So 40 by 3 centimeters. That will be the answer. Note చేసుకోండి. సో ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా వన్ డైమెన్షనల్ స్పేస్. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పార్టికల్స్ గురించే మాట్లాడతాం, అవునా? ఈ వన్ డైమెన్షనల్ స్పేస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఈ ఎక్స్ యాక్సిస్ స్పేసే ఉంది, వన్ డైమెన్షనల్ స్పేసే ఉంది. m1 m2 m3 అలా mn దాకా ఉన్నాయి, అంటే n పార్టికల్స్ ఉన్నాయి. దీని పొజిషన్ ఎంత x1, దీని పొజిషన్ ఎంత x2, దీని పొజిషన్ ఎంత x3, ఆ విధంగా xn దాకా ఉన్నాయి. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా చాలా జాగ్రత్త చూడండి, ఈజీ. xcm ఈజ్ ఈక్వల్స్ టు 2 పార్టికల్స్ అయితే ఏంటి m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ అండ్ సో ఆన్ mn xn అన్నీ కలుపుకోవడమే. సో అలాగే కింద m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mn. అర్థమవుతుందా? n పార్టికల్స్ ఎన్ని ఉన్నా నువ్వు ఈజీగా వన్ డైమెన్షనల్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ n particles in one dimensional space. So xcm formula ఏమవుతుంది చూడండి, xcm is equal to sigma mi xi by sigma mi, and I varies from 1 to n. This is the general formula you can remember. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి, జనరల్ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి. మనం 2 డైమెన్షనల్ ప్లేన్ గురించి మాట్లాడదాం, 3 డైమెన్షనల్ ప్లేన్ గురించి కూడా మాట్లాడదాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ మీద ఇది ఆరిజిన్, x1 ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ దగ్గర m1 ఈజ్ ఈక్వల్స్ టు 1m పెట్టాను. నెక్స్ట్ x2 దగ్గర, అంటే x2 ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్స్ దగ్గర m2 ఈజ్ ఈక్వల్స్ టు 2m ప్లేస్ చేశాను. నెక్స్ట్ x3 ఈజ్ ఈక్వల్స్ టు 3 మీటర్స్ దగ్గర m3 ఈజ్ ఈక్వల్స్ టు 3m ప్లేస్ చేశారు. అర్థమవుతుందా? అలాగా అండ్ సో ఆన్ xn ఈజ్ ఈక్వల్స్ టు n మీటర్స్ దగ్గర mn ఈజ్ ఈక్వల్స్ టు nm మాస్ ప్లేస్ చేశారు. సో ఇవి మీటర్స్ అమ్మో, ఎంఎల్ అంటే మళ్ళీ అవి మాస్లు అనుకునేరు. ఇక్కడ nm ఇదంతా మీటర్స్లో ఉంది అని చెప్పడం అంతే, ఓకేనా? మీటర్స్లో ఉన్నవన్నీ ఇది m 2m 3m nm ఇలా ప్లేస్ చేసుకుంటే వెళ్ళాం. వాట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ సిస్టమ్? ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా? xcm ఈజ్ ఈక్వల్స్ టు m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ అండ్ సో ఆన్ mn xn బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ అండ్ సో ఆన్ mn. రైట్? m1 ఎంత m, x1 ఎంత 1, m2 ఏమో 2m, x2 ఎంత 2 ప్లస్ m3 ఏమో 3m, x3 ఎంత 3 ప్లస్ అండ్ సో ఆన్ mn ఎంత nm, xn ఎంత n బై m1 ప్లస్ m2 ప్లస్ అన్నీ అంటే m ప్లస్ 2m ప్లస్ 3m ప్లస్ అండ్ సో ఆన్ nm. అది ఇప్పుడు m కామన్ తీసి m క్యాన్సిల్ చేస్తే పైన ఉంటుంది చూడండి, 1 ప్లస్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ n స్క్వేర్ ఎక్కడ చూసినట్టుంది కదా, ఏంటిది కింద చూడండి m క్యాన్సిల్ అయిపోతాయి n. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్
sum of squares of n natural numbers, sum of n natural numbers, sum of squares of n natural numbers, sum of n numbers, sum of n natural numbers. ఏంటి sum of n natural numbers, n squares of n natural numbers అంటే n into n plus 1 into 2n plus 1 by 6. మరి sum of n natural numbers n into n plus 1 by 2. సో ఏమొస్తుంది చూడండి, ఇది క్యాన్సిల్ వస్తుంది. 2n plus 1, this will go here 3 times, so by 3. That is the position of center of mass. Number 2, center of mass of a system in 2-dimensional space. 2-dimensional space మీద మాట్లాడదాం. అంటే ఒక ప్లేన్ మీద ఉన్నాయి. ఇప్పుడు x యాక్సిస్ ఉంటుంది, అలాగే y యాక్సిస్. దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. సో ఇక్కడ m1 ఉంది, ఇక్కడ ఎక్కడో m2 ఉంది, ఇక్కడ ఎక్కడో m3 ఉంది, ఇక్కడ ఎక్కడో mn ఉంది. సో యూ హ్యావ్ n పార్టికల్స్ నౌ ఇన్ ఏ ప్లేన్. సో ఇట్ హ్యాస్ x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్. దీనికి ఏమేమి కోఆర్డినేట్స్ ఉంటాయి? x1 y1, x2 y2, x3 y3, xn yn. ఈ విధంగా బోల్డెన్ కోఆర్డినేట్స్ నువ్వు తీసుకోవచ్చు, బోల్డెన్ పార్టికల్స్ తీసుకోవచ్చు. వీటికి ఎలాగా అంటే ఎక్స్ సపరేట్, వై సపరేట్, అంతే. ఏంటిది? ఎక్స్ సపరేట్. ఈజీ ఫార్ములాస్ చూడండి. ఎక్స్ సిఎం కావాలి అంటే m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ అండ్ సో ఆన్ mn xn బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ అండ్ సో ఆన్ mn xn. దానికి సపరేట్ చేయాలి. అలాగే వైసీఎం కావాలి. వైసీఎం కావాలంటే సెంటర్ ఆఫ్ మాస్కి ఇప్పుడు 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. 2 డైమెన్షనల్ కదా, 2 కోఆర్డినేట్స్. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్. m2 y2 ప్లస్ అండ్ సో ఆన్ mn yn బై m1 ప్లస్ m2 ప్లస్ అండ్ సో ఆన్ mn. సో దీన్ని జనరల్గా రాసుకోవాలి అంటే xcm ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi xi sigma ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi. దట్స్ ఇట్. అండ్ ఫర్ YCM sigma I is equals to 1 to n mi yi sigma I is equals to 1 to n mi. That's it. If you have 3-dimensional plane, 3-dimensional అంటే ZCM వస్తుంది. ZCMకి ఏమవుతుంది? m1 z1 ప్లస్ m2 z2. ఇంకా మళ్ళీ దాని గురించి మనం చెప్పక్కర్లే. ఇక్కడ కూడా ZCM వచ్చి సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi zi బై సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi వస్తుంది. సో మళ్ళీ 3-dimensionalకి ఈజీగా రాయొచ్చు. సో ఇది పాజ్ చేసి ఇది నోట్ చేసుకుని 3-dimensional కూడా రాసేసేయండి. నేను రాయలేదు, నువ్వు రాయాలి. 3-dimensional ZCM కూడా రాయాలి. 3-dimensional ప్లేన్ అని చెప్పేసి, 3-dimensional స్పేస్ అని చెప్పేసి, ఇదేమో 2-dimensional స్పేస్ అని పెడుతున్నానా? 2-dimensional ప్లేన్ కదా, అలాగే అదేమో 3-dimensional స్పేస్ అని పెట్టేసి మూడింటికి కూడా రాసేయండి. XCM YCM ZCM. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇక్కడ ఒక సిస్టమ్ ఇచ్చాడు చూడండి. ఈ సిస్టంలో 1 kg, 2 kg, 3 kg, 4 kg మాసెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ 1 kg, దిస్ ఈజ్ 2 kg, దిస్ ఈజ్ 3 kg, దిస్ ఈజ్ 4 kg. ఆన్ ఏ స్క్వేర్ ఆఫ్ లెంత్ 1 మీటర్. 1 మీటర్ స్క్వేర్ లెంత్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్. అయితే దీనికి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ వీ హ్యావ్ టు ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఏం చేయాలి? ఇట్స్ ఎ ప్లేన్. సో XCM ఉంటుంది, YCM ఉంటుంది. ఫస్ట్ x1 y1 x2 y2 ఇవన్నీ రాసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ 1 kgకి రాద్దాం. 1 kgకి కోఆర్డినేట్స్ x1 y1 ఏముంటాయి? x1 y1 ఏముంటాయంటే ఏం చెప్తావు? 0, 0 ఆరిజిన్ కదా, అందుకు. 2 kg, 2 kgకి x2 y2 ఏమున్నాయి చెప్పండి? 2 kg కంటే x1 y0 1, 0. 3 kg, 3 kg x1 y1. సో ఈ కోఆర్డినేట్స్ వచ్చి 1, 1. ఇది వచ్చేసి 0, 0. సో x3 y3 ఈజ్ ఈక్వల్స్ టు 1, 1. నెక్స్ట్ 4 kg.
4 kgకి చూడండి x4 y4 ఏముంటుంది y0 x0 y1 అంటే 0, 1 అర్థమైందా? సో నీకు x1 x2 x3 x4లు ఉన్నాయి, y1 y2 y3 y4లు ఉన్నాయి. సో ఫస్ట్ xcm అనుకుందాం. xcm ఈజ్ ఈక్వల్స్ టు m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ ఎన్ని ఉన్నాయి m4 x4 4 ఉన్నాయి కాబట్టి 4 రాయాలి బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4. సో xcm ఈజ్ ఈక్వల్స్ టు m1 అంటే ఎంత 1 kg, x1 అంటే 0, సో 1 ఇంటూ 0 ప్లస్ m2 2 kg, x2 ఎంత 1, సో 2 ఇంటూ 1, m3 3 kg, x3 అంటే 1, సో 3 ఇంటూ 1 ప్లస్ 4 kg, x4 ఈజ్ 0, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. సో xcm ఈజ్ ఈక్వల్స్ టు 0 2 3 0 2 ప్లస్ 3 5 by this one 1 plus 2 3 3 plus 3 6 6 plus 4 10. So what do you get? 1/2. Sorry 6 correct 1/2. Okay, so what is YCM అంటే m1 y1 plus m2 y2 ఇవన్నీ కూడా చేయాలి. సో YCM మీ డ్యూటీ టక్మని ఇది పాజ్ చేసి ఇది నోట్ చేసుకుని YCM చేసి కామెంట్ చేయాలి YCM వాల్యూ అని చెప్పి కామెంట్ చేయాలి కంపల్సరీ. పాజ్ చేసి YCM చేయండి సపరేట్గా ఒక 2 minutes వరకు టక్మని YCM చేసేసి కామెంట్ చేసేయాలి. స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఇది కూడా 1 meter తీసుకుందాం. ఇక్కడ 1 kg తీసుకుందాం, 2 kg యాజ్ యూజువల్, ఇక్కడ 3 kg. సో వాట్ ఈస్ నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు నో? దిస్ ఈజ్ 1 meter, దిస్ ఈజ్ 1 meter, దిస్ ఈజ్ 1 meter. ఇప్పుడు దీనికి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంటే ముందు కోఆర్డినేట్స్ తెలియాలిగా, అది పాయింట్. సో కోఆర్డినేట్స్ తెలియాలంటే ఇది ఎంత 0, 0 ఫినిష్, 1, 0 ఇది ఫినిషే. మరి వాట్ ఈస్ దిస్ కోఆర్డినేట్ ఆఫ్ దిస్ అంటే ఏమంటావు? 3 kg. 3 kgకి ఎంత దూరం వెళ్ళాలి? x యాక్సిస్ మీద హాఫ్ డిస్టెన్స్ వెళ్ళాలి. ఇది ఎంత 1 meter. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా, ఇక్కడ హాఫ్ డిస్టెన్స్ వెళ్ళాలి. ఇది 1 meter ఉంది అంటే ఇది ఎంత ½ meter. సో 1/2 meter. ఇది x యాక్సిస్ ఈ డిస్టెన్స్. మరి y యాక్సిస్ అంటే ఈ డిస్టెన్స్, ఇది y డిస్టెన్స్ అవునా? మరి y డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి? మరి మనకి ఈ డిస్టెన్స్ తెలుసు కదా, ఇది ఎంతది 1 meter, ఈ డిస్టెన్స్ తెలుసు కదా ½ meter. మరి ఇది తెలియాలంటే ఈక్వలేటరల్ హైట్ తెలియాలి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హైట్ తెలియాలి. తెలిస్తే డైరెక్ట్గా వేసేయండి, లేదు నాకు తెలియస్తారంటే యూ కెన్ టేక్ పైథాగరస్ థీరం. హైపోటెన్యూస్ తెలుసు కాబట్టి నువ్వు సైడ్ కనుక్కోవాల్సి వస్తుంది. సైడ్ కనుక్కోవాలంటే y ఈజ్ ఈక్వల్స్ టు √1² ప్లస్ 1² మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఇచ్చేస్తే అయిపోయింది. సో ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్స్ టు √3/2. So if you know height of a equilateral angle is √3/2, you can directly take, no problem. So y is equals to √3/2. So x1 y1, x2 y2, x3 y3 formula is కనుక్కోవచ్చు కదా. So I need you to comment what is xcm, ycm of this triangle. అక్కడ రాయండి XCM YCM ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని చెప్పి కామెంట్ చేయండి. దాని అంతకుముందు కామెంట్ మిక్స్ అయిపోకుండా, అర్థమైనా? లేకపోతే మీ కామెంట్ చేసి ఎడిట్ చేసి దాంట్లో అది ఇన్సర్ట్ చేయండి. అప్పుడు 2 కామెంట్లు చేయగలరు, ఒక కామెంట్తో సరిపోతుంది. అవునా? నోట్ చేసుకో. వాడు అలా కాదు, కోఆర్డినేట్స్ ఇవ్వలేదు, పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ r1 బార్ ఈజ్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ m1. పొజిషన్ వెక్టర్ అంటే ఇలా ఉంటుంది, r1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు x1 i క్యాప్ ప్లస్ y1 j క్యాప్ ప్లస్ z1 k క్యాప్. ఇలా పొజిషన్ వెక్టర్ ఇచ్చేసాడు డైరెక్ట్గా, అంటే XYZలు కలిపిచ్చాడు అనమాట, అంతే విడివిడిగా ఇవ్వకుండా ఒక పొజిషన్ వెక్టర్ కింద ఇచ్చాడు. అలాగే r2 బార్ ఇస్తాడు, r2 బార్ ఏమో m2కి అండ్ సో ఆన్, rn బార్ వచ్చేసి మనకి mnకి. అండ్ నౌ యూ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. అంటే RCM బార్ కనుక్కోవాలి. ఏముంది? RCM బార్ ఈజ్ ఈక్వల్స్ టు m1 r1 బార్ ప్లస్ m2. సో వెక్టార్స్లో ఇచ్చాడు కదా అని భయపడకూడదు, వెనకంజ వేయకూడదు. వెక్టార్స్లో ఇచ్చిన దుమ్ము దులిపేయాలంతే. m1 r1 ప్లస్ m2 r2 బార్ ప్లస్ mn rn బార్ ప్లస్ బై m1 ప్లస్ m2 ప్లస్ mn అంతే. అంటే జనరల్గా రాయాలి అంటే RCM బార్ ఈజ్ ఈక్వల్స్ సిగ్మా m1 r1 బార్ mi ri బార్ I varies from 1 to n by sigma I is equals to 1 to n mi. This is the formula.
కరెక్ట్, నోట్ చేసుకో. చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే M1 ఇక్కడ ఉంది, బాగానే ఉంది. ఇది ఎక్కడో x1 దగ్గర ఉంది. ఫస్ట్ 1 డైమెన్షన్లో చూద్దాం. 1 డైమెన్షన్ చూస్తే ఇంకా అన్నీ చూసినట్టే కదా. x1 దగ్గర ఉంది. M2 ఇది ఎక్కడో x2 దగ్గర ఉంది. ఇక్కడ ఆరిజిన్ ఉంది. ఇప్పుడు M1 కదిలింది. మరి M1 ఇలా ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎక్కడ ఉంది అనుకోండి, బాగానే ఉంది. ఇప్పుడు M1 కదిపాం, ఇటో అటో ఎటో కదిపాం. కదిపితే ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కూడా ఏముంది, కదులుతుంది. M2ని కదిపాం, అప్పుడేముంది సెంటర్ ఆఫ్ మాస్, అప్పుడు కూడా సెంటర్ ఆఫ్ మాస్ కదులుతుంది. M1 M2 రెండింటినీ కదిపాం, అప్పుడు కూడా సెంటర్ ఆఫ్ మాస్ ఏముంది, కదులుతుంది. మరి ఎంత కదిలింది అర్థమవుతుందా? ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు M1x1 ప్లస్ M2x2. అంటే ఇవి ఫిక్స్డ్గా ఆ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు వాటికి ఉండే సెంటర్ ఆఫ్ మాస్ ఇది. అంటే ఇవి x1 x2 దగ్గర ఉన్నప్పుడు. కానీ ఇది x1 దగ్గర లేదు, ఇప్పుడు కదిలిపోయింది, ఎంతో కొంత కదిలింది. అలాగే M2 కూడా ఎంతో కొంత కదిలింది. అప్పుడు XM ఎంత కదులుతుంది అర్థమవుతుందా? సో అప్పుడు దీన్ని ఏం చేస్తాం, డిఫరెన్షియేట్. ఏం చేస్తున్నాం, డిఫరెన్షియేట్ XCMని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే డెల్టా XCM ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కాన్స్టెంటే కదా, అదేం చేంజ్ రాదు. అలాగే M1 కూడా కాన్స్టెంటే. x1లో చేంజ్ వచ్చింది కాబట్టి x1 చేంజ్, డెల్టా x1 తీసుకుంటాం. అలాగే M2 డెల్టా x2 బై ఇది కూడా ఏం మారుది, కాన్స్టెంట్సే కదా ఇవి, M1 ప్లస్ M2. సో ఇఫ్ యూ వాంట్ హౌ మచ్ సెంటర్ ఆఫ్ మాస్ హ్యాస్ మూవ్డ్, ఎంత మూవ్ అయింది అంటే డెల్టా XCM మూవ్ అయింది. ఎప్పుడు నువ్వు M1ని డెల్టా x1 మూవ్ చేసినప్పుడు, M2ని డెల్టా x2 మూవ్ చేసినప్పుడు. అర్థమవుతుందా? అది ఇప్పుడు x1ని పాజిటివ్ డైరెక్షన్లో అటువైపు అంటే టువర్డ్స్ రైట్ మూవ్ చేసామనుకో, డెల్టా x1 ఏమవుద్ది, పాజిటివ్ తీసుకోవాలి. అలా కాకుండా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసామనుకో, డెల్టా x1 ఏమవుద్ది, నెగిటివ్ తీసుకోవాలి. అర్థమైందా? సో అది జాగ్రత్తగా చూసుకోవాలి, సైన్తో తీసుకోవాలి. డెల్టా x1 పాజిటివ్ అవుతుంది ఇఫ్ x1 ఇంక్రీజెస్, అంటే రైట్ సైడ్కి వెళ్తుంది, x1 పెరుగుతుంది. అలా కాకుండా M1 ఇటువైపు లెఫ్ట్ సైడ్ మూవ్ చేసావు అంటే అవే ఫ్రమ్ M2 మూవ్ చేసావు. అవే ఫ్రమ్ M2 మూవ్ చేస్తే x1 ఏమి తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ M1 మూవ్స్ టువర్డ్స్ M2 దెన్ డెల్టా x1 ఈజ్ పాజిటివ్. అంతేనా? అలా మూవ్ అయ్యింది. అలా కాకుండా M1 ఇటు మూవ్ అయింది అనుకోండి, అంటే అవే ఫ్రమ్, ఇఫ్ M1 మూవ్స్ అవే ఫ్రమ్ M2 దెన్ డెల్టా x1 ఈజ్ నెగిటివ్. ఎందుకు? టువర్డ్స్ ఆరిజిన్ వెళ్తుంది కదా. సో x1 ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ చేసినప్పుడు నీకు నెగిటివ్ వస్తుంది. అర్థమవుతుందా? అది. సో డెల్టా XCM అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. డెల్టా x1 అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ M1, డెల్టా x2 అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ M2. ఇప్పుడు ఎగ్జాంపుల్ M2 గురించి ఆలోచించాము. M2 టువర్డ్స్ M1 వస్తే ఏమవుతుంది, x2 తగ్గుతుంది. అప్పుడు ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాల్సి. సో ఇదేం ఫిక్స్డ్ కాదు, దిస్ ఈజ్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్కి నేను రాసా, అదే అలా బట్టి కొట్టి దీన్ని అలా అయితే ఇలాగే అని కాదు. సిచ్యువేషన్ ప్రకారం మీకు x ఏమవుతుంది, x పెరుగుతుందా తగ్గుతుందా ఆరిజిన్ నుంచి అనేది ఆలోచించి తీసుకోవాలి. అర్థమైందా? జనరల్గా M1 మూవ్ చేస్తారు, మూవ్ చేసినప్పుడు M2కి మూవ్ అయిందనుకో ఇలా తీసుకుంటాం. అలా కాదు, M2 మూవ్ అయింది, M2 M1 దగ్గరికి వస్తుంది అనుకో, x ఏమవుతుంది, తగ్గుతుంది. అప్పుడు డెల్టా x2 ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. M1 నుంచి M2 ఏవే వెళ్తుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మీరు తీసుకోవాల్సి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాను. For this situation, this happens for this situation. Example చేద్దాం, very 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 important example. మనం చేసి ఇప్పుడు తీసుకున్న ఫార్ములా మీద ఏంటి ఫార్ములా ఇది, డెల్టా XCM is equals to M1 డెల్టా x1 plus M2 డెల్టా x2 by M1 plus M2. Very very important. Right. Now I take two masses, 10 kg, 30 kg, 10 kg, 30 kg. And they are separated by, I don't give what is the separation. Okay, I just say moved 10 kg by 2 centimeters towards 30 kg
by 2 centimeters. Rational. Move 10 kg by 2 centimeters towards 30 kg. Then find how much 30 kg should be moved. 30 kg should be moved. ఈ ప్రాబ్లం చూడండి. దేర్ ఇస్ ఎ మాస్ 10 kg 30 kg సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ వీ డోంట్ నో. మూవ్ 10 kg 2 centimeters టువర్డ్స్ 30 kg. సో 30 kg మీదుగా ఇది ఎంత మూవ్ చేసాం, 2 centimeters మూవ్ చేసాం. దెన్ ఫైండ్ హౌ మచ్ 30 kg షుడ్ బి మూవ్డ్. 30 kg ఎంత మూవ్ చేయాలి సో దట్ సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజ్. సెంటర్ ఆఫ్ మాస్ చేంజ్ అవ్వకూడదు అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఇక్కడ రాశాను కదా, ఈ ఫార్ములా సెంటర్ ఆఫ్ మాస్ చేంజ్ అవ్వకూడదు అంటే సెంటర్ ఆఫ్ మాస్ డజంట్ చేంజ్ ఇట్స్ పొజిషన్, దెన్ డెల్టా ఎక్స్సిఎం బికమ్స్ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఆ ఫార్ములా కన్నా ఈ కండిషన్ ఎక్కువ ఇంపార్టెంట్. అది తీసుకెళ్ళి అందులో పెట్టామనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చు, 0 పెడితే m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m1 డెల్టా x1 ఈజ్ ఈక్వల్స్ టు m2 డెల్టా x2 మైనస్ అర్థమైందా? అది. సో అదే ఫార్ములా ఇక్కడ రాసామనుకోండి, m1 డెల్టా x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m2 డెల్టా x2. m1 ఎంత 10 kg, డెల్టా x1 ఎంత 2 centimeters, ప్లస్సా మైనస్సా? ప్లస్, ఎందుకంటే టువర్డ్స్ రైట్ ఉంది కాబట్టి. అలాగే మైనస్ m2 ఎంత 30 kg, డెల్టా x2 మనకు తెలియదు. ఓకేనా? సో 0 0 క్యాన్సిల్. దట్ మీన్స్ డెల్టా x2 ఈజ్ ఈక్వల్స్ టు -2/3 centimeters. అంటే అర్థం ఏంటి, x2 ఏంటి, m2ని 2/3 centimeters మూవ్ చేయాలి. ఇటు రైటా లెఫ్టా? లెఫ్ట్. అర్థమైందా? ఈ డైరెక్షన్లో మనం మూవ్ చేయాలి. ఆ మైనస్ ఇండికేట్స్ దట్ మైనస్ తగ్గుతుంది అని x2 అంటే ఇది ఈ డైరెక్షన్లో మూవ్ చేయాలి. అంటే 30 kg షుడ్ బి మూవ్డ్ టువర్డ్స్ లెఫ్ట్ బై 2/3 centimeters. నోట్ చేసుకో. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ప్యారలోగ్రామ్ ఇచ్చాడు. ఈ ప్యారలోగ్రామ్కి ఎమ్ మాస్ ప్లేస్ చేసి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోమంటున్నాడు. సో సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, కోఆర్డినేట్స్ కావాలి ఫస్ట్. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ దిస్. వాట్ ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ దిస్ అంటే ఏం చెప్తావు, 0,0. దీని ఎంత అంటే a,0 అంటాం. కానీ దీనిది కావాలి ఇప్పుడు కోఆర్డినేట్. దాన్ని కావాలంటే ఏం చేయాలి, దాన్ని కావాలంటే ముందు ఎక్స్ ఎంత దూరం వెళ్తామో కావాలి, వై ఎంత దూరం వెళ్తామో కూడా కావాలి. మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తెలుసు, ఇక్కడి నుంచి ఇక్కడికి తెలియదు. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి తెలియదు. వాటిని కనుక్కుంటే అప్పుడు వీటి కోఆర్డినేట్స్ వస్తాయి. అర్థమవుతుందా? అది. సో దానికోసం ఏం చేయాలి, లెట్స్ సీ. ఇక్కడ అడ్డం వస్తున్నాయి, కింద రాద్దాం. a,0. మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్. మనకి ఇంకేం తెలుసు చూడండి, ఇక్కడ θ యాంగిల్ ఇచ్చాడు. ఆ యాంగిల్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ θ రాగానే మనం ఈజీగా చెప్పచ్చు హైపోటెన్యూస్ ఎంత, b. అప్పుడు ఎడ్జసెంట్ ఏమవుతుంది, b cos θ. ఆపోజిట్ ఏమవుతుంది, b sin θ. అంతే కదా. sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, cos θ అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఎడ్జసెంట్ అంటే b cos θ, హైపోటెన్యూస్ అంటే b sin θ. ఇప్పుడు x ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంటే a ప్లస్ b cos θ. అంటే దీని కోఆర్డినేట్స్ ఎంత, a ప్లస్ b cos θ. y ఎంత వెళ్ళాలి, b sin θ. సో కోఆర్డినేట్స్ ఆఫ్ దట్ వచ్చేసింది. ఇది కూడా అంతేగా. ఇప్పుడు x వెళ్ళాలి అంటే ఎంత దూరం వెళ్ళాలి, ఇది ఎంత అంటే b cos θ. ఇది ఎంత అంటే b sin θ. సో కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ అంటే b cos θ, b sin θ. సో ఇప్పుడు అన్ని కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీ కనుక్కోవచ్చు. చూడండి, xm కనుక్కోవాలి. xm ఈజ్ ఈక్వల్స్ టు m1 ఈజ్ m ఇంటూ x1 0, m2 m ఇంటూ x2 a ప్లస్ m ఇంటూ x3 a ప్లస్ b cos θ ప్లస్ m4 ఈజ్ m అండ్ x4 ఈజ్ b cos θ అగైన్. అంతే కదా, రైట్. సో బై all the masses is 4m. So xcm is equals to, if you cancel all m's,
you get a plus b cos theta plus b cos theta by 4. m's అన్ని క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 2a ఇక్కడ 2b, సో 2 క్యాన్సిల్ చేస్తాం అనుకో, a plus b cos theta by 2. దిస్ ఈజ్ xcm. సో ఇఫ్ యూ వాంట్ ycm కావాలనుకోండి, m ఇంటూ ym, y1 ఎంత 0, అలాగే m ఇంటూ y2 ఎంత 0, అది కూడా. తర్వాత m ఇంటూ y3 ఎంత b sin theta. అర్థమైంది? అది కూడా చేద్దాం. ఇక్కడ చేద్దాం చూడండి. ycm ఈజ్ ఈక్వల్స్ టు m1 ఇంటూ 0 కాబట్టి దీన్ని వదిలేస్తున్నాను, m1 y1 0, m2 y2 0, m3 y3 అంటే m ఇంటూ b sin theta ప్లస్ m ఇంటూ b sin theta, m4 y4 అది కూడా m ఇంటూ b sin theta బై 4m. సో క్యాన్సిల్ చేసేస్తే ycm ఈజ్ ఈక్వల్స్ టు b sin theta బై 2. సో xcm ycm వచ్చేసింది. సో పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ తెలిసిపోయింది మనకి. అర్థమైందా? నోట్ చేసుకొని పాజ్ చేసి. ఈ వీడియోలో మొత్తం మనం డిస్క్రీట్ పార్టికల్స్ గురించి నేర్చుకున్నాం. అంటే 2 పార్టికల్స్ ఉంటే ఎలా కనుక్కోవాలి, ఎక్కువ పార్టికల్స్ ఉంటే ఎలా కనుక్కోవాలి, 1 డైమెన్షన్లో ఉంటే ఎలా కనుక్కోవాలి, 2 డైమెన్షన్లో ఉంటే 3 డైమెన్షన్లో ఉంటే ఎలా కనుక్కోవాలి, ఒక పార్టికల్ని మూవ్ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎంత మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూస్ బాడీస్ గురించి చూస్తాం. అంటే హౌ టు ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కంటిన్యూస్ బాడీస్. లైక్ ఒక కోన్ ఉంది, కోన్కి ఎలా మెజర్ చేస్తాం సెంటర్ ఆఫ్ మాస్. అలాగే మనకి ఒక సెమీ సర్క్యులర్ రింగ్ ఉంది, లేకపోతే సెమీ సర్క్యులర్ డిస్క్ ఉంది, హెమిస్ఫియర్ ఉంది, సాలిడ్ హెమిస్ఫియర్ ఉంది, హాలో హెమిస్ఫియర్ ఉంది, హాలో కోన్ ఉంది, సాలిడ్ కోన్ ఉంది. ఈ అన్నిటికీ కూడా ఎలా మెజర్ చేస్తాం, ఎంత ఉన్నది సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.